హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు TG24 టీవీ. ఈరోజు మనం అరకు విజిటింగ్ అయితే వచ్చినాము. అరకు వ్యాలీలో అయితే ఇక్కడ దారిలో ఉన్నటువంటి కొన్ని షాపులు అయితే ఇక్కడ ఉన్నాయి. ఈ షాపులకు సంబంధించిన వ్యక్తులు కొన్ని సామాగ్రి పెట్టుకొని అమ్ముతా ఉన్నారు. ఇక్కడ నేచర్ నుంచి వచ్చినటువంటి వస్తువులను తీసుకొచ్చి ఎలా అమ్ముతున్నారు, ఏమేమి వస్తువులు అమ్ముతున్నారు అనేది ఇక్కడ అమ్మకందారులతో ఒకసారి మాట్లాడి ఏమేమి అమ్ముతున్నారు, ఎంత ప్రైస్ ఉన్నది, దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేది మనం వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఏమేమి వస్తువులు ఉంటాయండి, ఎంత ప్రైస్ ఉంటది, వీటి వల్ల ఉపయోగాలు ఇక్కడ ఫేమస్ వచ్చేసి కాఫీ, మిరియాలు సార్. అవైతే ఇక్కడ దొరుకుతాయి, ఎందుకంటే అవి ఇక్కడ పండుతాయి కాబట్టి. ఇవన్నీ మనకు నేచురల్స్, ఈ లోకల్లో పండేవే దొరుకుతాయి సార్. ఇది వచ్చి వట్టివేలు సార్. ఇది హెడేక్ కి, డాండ్రఫ్ కి, హెయిర్ ఫాల్స్ కి యూజ్ అవుద్ది. కొబ్బరి నూనె ఒక 2 రోజులు నానబెట్టేసి మరుసటి రోజు నుంచి వాడాలి సార్. ఇది 1 year వరకు ఉంటుంది. దీనికి ఎక్స్పైరీ అనేది ఏమి ఉండదు. 1 year వరకు వాడుకోవచ్చు. నూనె అయిపోయినప్పుడల్లా ఫిల్ చేసి పెట్టుకోవాలి సార్. దీని ప్రైస్ ఎంత ఉంటదమ్మా? సార్ ఇది 130 సార్. 130 రూపీస్. ఇది వచ్చేసి 1 year వరకు వాడుకోవచ్చు. ఈ తలనొప్పి, డాండ్రఫ్ లాంటి ఏమైనా సమస్యలు ఉంటే దీని ద్వారా హీట్, తల హీట్ ఉన్నా గానీ కూల్ అవుద్ది సార్ దీని వల్ల. దీంట్లో 11 రకాలు మూలికలు అన్నవి ఉంటాయి సార్. ఇంకా అమ్మా ఇది పసుపు లాగా కనబడుతుంది, పసుపేనా ఇంకేమన్నా? పసుపే సార్. ఇది కూడా మనకు ఇంట్లో పండేదే సార్. అన్ని నేచురల్సే ఉంటది. ఇందులో కల్తీ అనేది ఏమి ఉండదు సార్. ఓన్ మేడ్ సార్ ఇది. అంటే పసుపు బయట కూడా దొరుకుతా ఉంటది, అంటే ప్యాకెట్ పసుపు అని ఫ్యాక్టరీల నుంచి కూడా దొరుకుతా ఉంటది. పండించింది సార్ ఇది. కల్తీ అన్నది ఏమి ఉండదు. అంటే ఇక్కడ మీకు మీరే పండించి మీరు తీసుకొచ్చి ఇది అమ్ముతున్నారు. అవును సార్, మేమే పండిస్తాం. ఇంకా ఇక్కడ మొత్తం బిర్యానీకి సంబంధించిన సామాగ్రి, మసాలాలకు సంబంధించిన వాటిలా కనబడుతున్నాయి. ఇవన్నీ నేచురల్ గా అంటే అవేనా, లేదంటే మీరు పండించినవి? మేము పండించినవే సార్. మేము పండించినవే, మాకు దగ్గరలో ఉన్నవే తీసుకొస్తున్నాం సార్. ఇంకా ప్రత్యేకమైన వస్తువులు ఏమున్నాయండి? అంటే బయట షాపులలో దొరికేటి కాకుండా మీరు సపరేట్ గా అమ్మేటి ఏమైనా ఉంటాయి? మాకు మిరియాలు దొరుకుతాయి సార్. మిరియాలు, కాఫీనే ఫేమస్. ఇదిగోండి మిరియాలు. ఇది వచ్చి మనకు ఒరిజినల్ ప్యూర్ అన్నమాట. ఇందులో కల్తీ ఏం ఉండదు. ఇది వచ్చేసి మనకు ఇక్కడ 300 లో దొరుకుతుంది ప్యాకెట్ వచ్చి. కాఫీ అంటే మీరు ప్రత్యేకంగా పండించిన కాఫీనా అండి ఇది? దీని ప్రైస్ ఎంత ఉంటదండి? ఇది 200 సార్. 300 గ్రామ్స్ ఉంటది సార్. ఇది పావు కిలోకి ఎక్కువనే ఉంటది. చాలా స్ట్రాంగ్ ఉంటది, ఎందుకంటే ఇది కూడా మేము పండించింది కాబట్టి ఎరువులు ఏమి వెయ్యం సార్. ప్యూర్ ఉంటది మాట. అంటే మీ ఓన్ తోట, కాఫీ తోటలకు సంబంధించింది పౌడర్ మీరే తయారు చేస్తారా, లేదంటే మీరు ఎక్కడికైనా తీసుకెళ్లి పౌడర్ చేసుకుంటారా? దీని ప్రాసెస్ వచ్చేసి ఇది మనకు డిసెంబర్ లో స్టార్ట్ అవుద్దండి పంట అన్నది. మిషన్ లో వేసి బాగా డ్రై చేసి దాన్ని మళ్ళా ఫ్రై చేసిన తర్వాత ఇంకో మిషన్ లో వేస్తే పౌడర్ అన్నది ఇలా వస్తుంది సార్. టేస్ట్ ఏమన్నా డిఫరెంట్, టేస్ట్ ఏమన్నా, ఫ్లేవర్స్ ఏమన్నా ఉంటాయా, ఒకటే టేస్ట్ ఉంటుందా దీంట్లో? ఇది వచ్చేసి మనకు A1 కాఫీ అంటారు, అంటే ఫిల్టర్ కాఫీ సార్. ఇప్పుడు మనకు బ్రూ అనుకోండి, గ్లాస్ లో వేసి కలిపేస్తాము. ఇది అలా ఉండదు సార్. మనము కొన్ని వాటర్ వేసుకొని, వాటరు లో ఇది వేసి బాగా మరిగిన తర్వాత మనము మిల్క్ పోసుకోవాలి. ఇది అది టేస్ట్ అన్నది వస్తుంది సార్. మీకు బ్రూ వేరే టేస్ట్ వస్తుంది సార్, ఇది వేరే టేస్ట్ వస్తుంది. దీనికి ఏమైనా ఎక్స్పైరీ డేట్ లాంటిది ఏమైనా ఉంటుందా, ఎప్పటి వరకు అని ఉంటుందా? మనము దీనికి మూత కొంచెం టైట్ గా వేసుకుంటే గాలి అన్నది లోపల వెళ్లకుండా ఉంటే ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది సార్. ఇది గడ్డ కొట్టకుండా ఉంటుంది. ఇంకేమైనా ప్రత్యేకమైన వస్తువులు ఇంకేమైనా ఉన్నాయండి? కాఫీ పౌడర్, మిరియాలు, ఇదైతే వట్టివేలు, ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయండి? స్పైసెస్ ఉంటాయి సార్. అన్ని మనకు బిర్యానీకి సంబంధించినవి, కర్రీకి సంబంధించినవి అన్ని ఉంటాయి సార్. ఇది వచ్చేసి దాల్చిన చెక్క సార్. ఇది మనకు కర్రీ మసాలాకి గానీ బిర్యానీకి గానీ వాడుకోవచ్చు. ఇవి లవంగాలండి. ఇవి కూడా మనకు మసాలాకి గానీ బిర్యానీకి గానీ వాడుకోవచ్చు. ఇవి వచ్చేసి మనకు ఇవి జాజికాయ. ఇది కూడా మనము బిర్యానీలో వేసుకోవచ్చు, కర్రీలో వేసుకోవచ్చు. మనకు బిర్యానీలో గానీ మసాలాలో వేసుకునే వస్తువులన్నీ మనకు దొరుకుతాయి సార్. అంటే ఇవన్నీ ఇక్కడ ప్యాకింగ్ చేసి ఉన్నాయి కదా అండి, అంటే నేచర్ నుంచి వచ్చినాయి. డైరెక్ట్ మీరే తీసుకొని వస్తారా, లేదంటే మీకు ఎవరైనా డిస్ట్రిబ్యూటర్ ఉండి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఇదంతా చేస్తారా? డిస్ట్రిబ్యూటర్ ఉంటారు, కానీ అన్ని మేము డిస్ట్రిబ్యూటర్ లో తీసుకోం సార్. ఎందుకంటే అన్ని ఓన్ లోనే వస్తాయి. కొన్ని తీసుకుంటాం సార్. కొన్ని దొరకని అయితే ఏ ఉన్నాయో అవి తీసుకుంటాం. కొన్ని మీకు సంబంధించిన ఏవైతే మీ ఓన్ తోటలు ఉన్నాయో ఆ తోటల నుంచి తీసుకొచ్చి పెడుతూ, ఇంకేమన్నా కస్టమర్లకు ఏమైనా అవసరం పడతాయని చెప్పేసి వేరే దగ్గర నుంచి తీసుకొచ్చి పెడుతున్నా. ఓకే అండి. ఎట్లా ఉంటదండి ఇక్కడ మీకు, అంటే జీవనోపాధి సరిగా జరుగుతుందా, లేదంటే ఎట్లుంటదండి ఇది?
పనులైతే ఉంటాయి సార్. రోజు పనికెళ్తే 300 వస్తాయి. పనికైతే ఏది లేదు. మనకు సొంతంగా అయితే భూములుంటాయి. ప్లస్ పొలాలుంటాయి. మాకు కాఫీ తోటలన్నయి ఉన్నాయి సార్. మనిషికి ఒక 5 ఎకరాలున్నాయి, 10 ఎకరాలున్నాయి, 3 ఎకరాలు అలా కొన్ని కొన్ని ఉంటాయి. మాకు సీజన్ అన్నాక వేరే పని స్టార్ట్. పొలాలుంటాయి. పొలాల సీజన్ అయిపోయాక కాఫీ తోటలు. కాఫీ తోటలు అయిపోయాక అలాగా ఉపాధి పనులన్నా ఉంటూనే ఉంటాయి సార్. ఖాళీగా అయితే ఉండం సార్. ఓకే అండి. మీ పేరమ్మా? నా పేరు రోజా సార్. ఇది ఇక్కడ చూసారు కదా, అరకు అయితే అరకు వెళ్తున్నారో, అరకు వెళ్లే క్రమంలో ఏదైతే రూట్ ఉందో ఇక్కడ రోడ్డు పక్కన అమ్ముకుంటున్నటువంటి వీరు చెప్తున్నటువంటి విషయం ఏంటిదంటే, వారికి సొంత తోటలు ఉండి ఆ సొంత తోటల నుంచి వచ్చేటువంటి ఐటమ్స్ అవుట్లెట్ లో ఇవ్వకుండా వాళ్ళే అమ్ముతూ జీవనోపాధి కోసం ఇక్కడ షాప్స్ పెట్టి అమ్ముతున్నట్టయితే చెప్తా ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం TG24 టీవీని చూస్తూనే ఉండండి. నేను మీ ఆసిఫ్.